పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 23 వచనాలు ఉత్తర పద్ధతులుగా చదువుకుందాము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు. వారు అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. చాలు, దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ ఆరాధన కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ రోమీలకు రాసిన పత్రికను మేము ధ్యానం చేయటానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వాక్యం మీది ప్రజలను కూడా మీ వారము నాకును మీ పిల్లలకి కావలసిన మీ మాటలు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగల చెవి, గ్రహించే మనసు, అవలంబించే జీవితాన్ని ఇవ్వండి. వాక్యం విన్న వారందరి జీవితాల్లో మీ కార్యంను మీరు జరిగించి మీరే మహిమ పొందమని యేసు ప్రభువారి నామములో ఈ స్తుతులు ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మరి మనం చదువుకున్న లేఖన భాగంలో 21వ వచనాన్ని మనం చూస్తే, మరియు వారి దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. కాబట్టి పౌలు రోమాలో ఉన్న దేవుని సంఘానికి రాసిన పత్రిక ఈ రోమీలకు రాసిన పత్రిక. మరి మరొక విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు సంఘంతో 2 విషయాలు ప్రస్తావిస్తున్నాడు. ఒకటి ఏమంటున్నాడంటే, దేవుడని తెలిసి కూడా దేవుణ్ణి మహింపరచపట్లేదు, అంతేకాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. కాబట్టి మనము పౌలు సంఘంతో మాట్లాడుతూ దేవుణ్ణి మహింపరచకపోవటం, దేవుని ఎరిగిన ప్రజలతో మాట్లాడుతున్నాడు. మనందరికీ దేవుడు తెలుసు. మనం దేవుని ఎట్లా మహిమపరచని వారంగా ఉంటాము అనేది తన యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకి వాక్యం తెలిసి ఉండి కూడా ఆ వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే జీవించమో మనము దేవుని ఘనపరచని వారిగా, దేవుని మహిమపరిచే వారిగా మనము ఉండము. కాబట్టి మనము
దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు దేవుని నామానికి ఏం కలుగుతుందంటే మరి మహిమ కలుగుతుంది. దేవుని యొక్క పిల్లలు ఎలా ఉంటారు అంటున్నాడంటే, లేఖనంలో ఏమంటాడంటే, చేయవలసినది ఎరిగియుండి చేయకపోవటం పాపం అంటాడు. కాబట్టి దేవుని పిల్లలు ఏం చెయ్యాలనేది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. మనం ప్రతిదానికి మెనూని ఫాలో అవుతాం. మెనూ అంటే ఒక పుస్తకం, ఒక గూగుల్. మనకేం కావాలన్నా దేన్ని ఫాలో అవుతున్నాం మనం? ఇప్పుడు ఏం ఫాలో అవుతున్నాం మనం? ఫోన్ ఫాలో అవుతున్నాం. ప్రతిదానికి మనకి ఏది కావాలన్నా, ఈ ప్రపంచంలో మనకి ఏది కావాలన్నా మనం దేనిని ఉపయోగిస్తున్నామంటే ఫోనును ఉపయోగిస్తున్నాం. మన జీవితం ముందుకు వెళ్ళడానికి, క్రైస్తవుని యొక్క జీవితం ఆధ్యాత్మికంగా ఎదగటానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. మనం వాక్యాన్ని ఫాలో అవ్వాలి. అంటే దాన్ని వెంబడించాలి, దాన్ని అనుసరించాలి, దాన్ని నేర్చుకోవాలి, దాని గురించి మాట్లాడాలి, దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఫోన్ ఎంత ప్రాముఖ్యం అయిపోయిందో, బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభు నన్ను క్షమించునుగాక, వాక్యాన్ని దాంతో కంపేర్ చేయటం. అపవిత్రమైనది. ఫోన్ చెడ్డదా అంటే మంచి చెడుల కలయిక ఫోను. విషము మంచి పాలు కలిపి తాగితే చచ్చిపోవనుకోవడం అనేది అసాధ్యం. ఎంత మంచి బిందెడు పాలులో ఒక చుక్క విషం చాలు పాలంతా పాడైపోటానికి. ఫోను మంచితో పాటు చెడును కూడా అది మనకి ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనుషుని యొక్క దినచర్య, జీవిత విధానం ఈ ఫోన్ మీద ఆధారపడి జీవితం గడుస్తూ ఉంది. దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటున్నామా, దాని ప్రకారం ఫాలో అవుతున్నామా, కొనసాగుతున్నామా అంటే, మనం ఫోన్ విషయంలో మనం చూస్తే దానిని ఫాలో అయినంతగా, అది చెప్పినంతగా, అది చెప్పుద్ది నల్లగా ఉన్నావా తెల్లగా రావాలంటే ఏం చేయాలో చెప్పుద్ది. ఏం చేస్తాం? ఫాలో అవుతామమ్మా ఖచ్చితంగా. అడు గోమూత్రం తాగమన్నా తాగుతాం మనం. ఆ గోమూత్రంతో ముఖం కడుక్కోమన్నా కడుక్కుంటాం మనం. ఏమాత్రం అనుమానం వస్తుందా మనకి? రాదు. అదే బైబిల్ చెప్తే పరిశుద్ధ గ్రంథం చెప్తే చేస్తామా? చెయ్యం. అంటే ఇప్పుడు మనిషి జీవితం దేని మీద ఆధారపడి ఉంది అని అంటే, భౌతిక సంబంధమైన వాటి మీద. దేవుని వాక్యాన్ని, దేవుని ఆధారం చేసుకునే హృదయం మనకు లేదు. అందుకని దేవుని మహింపరచాలి అని అంటే, మనం దేవుని వాక్యాన్ని అనుసరించిన వారమైతే దేవుని మహింపరచగలుగుతాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23
23వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను సోపులో జీలకర్రలో చెల్లించి విడిచిపెట్టితిరి. కాబట్టి ఇక్కడ మనం అందరం చేసే పని ఏంటంటే దేవునికి 10వ వంతు ఇస్తాం. ఇవ్వని వాళ్ళ సంగతి వదిలేసేయండి. ఈ 10వ వంతు అనే మాట గుర్తొస్తే సోషల్ మీడియా ఈ రోజున మనం చూస్తే వాక్య ప్రమాణం లేని వారికి కూడా ఈ రోజున 10వ వంతు మీద వాళ్ళు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారికి వాక్యం తెలీదు, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే తమ సంపాదనలో 10వ వంతుని వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక మందిరాలకి, వాళ్ళు అనాథ శరణాలకి, వృద్ధాశ్రమాలకి వారు ఖర్చు పెడుతున్నారు. వాక్యము ప్రమాణం లేని వారికే ఎంత తీర్మానం ఉంటే 10వ వంతు దగ్గర క్రైస్తవులు ఒకవేళ ఇంకా వాక్యాన్ని అనుసరించని వారిగా ఉండడం అనేది వారి ఆధ్యాత్మిక లోటుకి గుర్తుగా ఉంది, అంతే. మనం అందరం దేవునికి ధనాన్ని ఇచ్చేవారిగా ఉంటున్నాం. అప్పటి పరిసయ్యులు శాస్త్రులు కూడా, వారు కూడా, మనం కూడా ఆనాటి ఈనాటి భక్తిగా జీవించడానికి ఇష్టపడే వాళ్ళందరూ కూడా దేవునికి 10వ వంతు ఇస్తున్నారు. కానీ న్యాయాన్ని, కనికిరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయాలి. చేయవలసినవి చేయకపోవడం పాపం కదా. ఇప్పుడు దేవుని నామము మహింపరచబడాలి అంటే సంఘం, పౌలు రోమాలో ఉన్న సంఘానికి రాసిన ఉత్తరం చదువుకుంటున్నాం మనం కూడా. మరి వారికి రాసిన మాటల్ని మనం చదువుకుంటున్నాం. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మరి మనం కూడా దేవుని మహింపరిచే దాని దగ్గర మనం చేయవలసిన దాన్ని మనం కూడా చేయని వారంగా ఒకవేళ ఈ రాత్రి ఉన్నామేమో. ఏమిటి అంటే దేవునికి 10వ వంతు ఇస్తున్నాం, కానీ న్యాయాన్ని, కనికిరాన్ని, విశ్వాసాన్ని, ఇది లేకుండా, ఇవి చేయకుండా, అందుకనే ఖచ్చితంగా ప్రభువారు చెప్పారు అక్కడ, వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. కాబట్టి మనమందరం ఒకవేళ పరిసయ్యులు శాస్త్రలాగా ధనం ఇచ్చేవాళ్ళగా ఉన్నాం, కానీ న్యాయం, ప్రేమ, విశ్వాసాన్ని మనము ఇవి చేయకపోతే గనక దేవునికి కనుక మహిమ కలగదంట. దేవునికి మహిమ కలగదు. ఈ దేవునికి మహిమ కలిగే దగ్గర ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపవాది కూడా దేవుణ్ణి సముఖంలో మరి దేవుని నామానికి అవమానకరంగా, దేవుని వాక్యానికి విరోధంగా మనం జీవిస్తున్నప్పుడు
దేవుడు అపవాది ఎదుట మరి అవమానాన్ని తెచ్చుకునే, అంటే సిగ్గుపడే పరిస్థితి మొదటిగా అపవాది దగ్గర సిగ్గుపడే పరిస్థితి. లేఖనంలో దేవుడు తన దూతలతో కలిసి పరలోకములో మరి కూర్చున్నప్పుడు అపవాది కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఎక్కడి నుండి వచ్చామంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను, అయితే నీకు నా భక్తుడు ఒకడు కనపడ్డా, అతడు నా యందు భయభక్తులు కలిగిన వాడు అని అతని విషయంలో ఆయన మహిమపరచబడే విధానాన్ని ఆయన అపవాదితో చెప్తున్నప్పుడు, ఈ సందర్భాన్ని మనకి మనం అన్వయించుకుంటే, అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారేమో. అపవాది దేవుడు మాట్లాడుకున్నప్పుడు తన పిల్లలు అయిన వారు దేవుని వాక్య ప్రకారం జీవించినప్పుడు అపవాది నవ్వుతూ ఉంటే, ఒకవేళ దేవుడు తలకాయ దించుకునే పరిస్థితి. అంటే దేవునికి మన అవమానకరంగా జీవించినప్పుడు, అంటే మనుషులు తమ ధనాన్ని అయితే ఇవ్వగలుగుతున్నారు కానీ తమ హృదయాన్ని ఇవ్వలేని పరిస్థితి. ఏ యోబుని గురించి అయితే అపవాది దగ్గర గర్వంగా లేకపోతే సంతోషకరంగా ఆయన మాట్లాడాడో, ఒకవేళ నేను ఆ విషయంలో ఆయన మాట్లాడలేక తలకాయ దించుకునే పరిస్థితే వస్తే, అది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మెదడులో నెత్తురు కారిపోతున్నట్టుగా ఉంటుంది, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా. అంటే మైండ్ అంత పని చేయట్లేదు అన్నమాట. అంతటి పరిస్థితి. దేవుని నామము అపవాది ఎదుట, మనుషుల ఎదుట సిగ్గుపడే పరిస్థితి. ఈ లోకము దేనిని ఫాలో అవుతుంది? మనం దేనిని వెంబడిస్తున్నాం? మనం దేనిని వెంబడిస్తున్నాం? వాక్యాన్ని. దాన్ని చదవటానికి మాత్రమే, దాన్ని చెప్పడానికి మాత్రమే, దాన్ని ధ్యానించడానికి మాత్రమే క్రైస్తవుడు ఉపయోగిస్తున్నాడు. దాని ప్రకారం జీవించట్లేదు, దాని ప్రకారం జీవించట్లా. ఒకవేళ ఈ కారణం చేత అపవాది ఎదుటను మనుషుల ఎదుటను దేవుని నామానికి అవమానము, ఒకవేళ మహిమ త్యాని విధాన పరిస్థితులు మనం మన జీవితంలో పరిశీల యొక్క శాస్త్రాల యొక్క విషయంలో ప్రభువారు చెప్పే మాట ఏంటంటే, పరిశీల నీతి కంటే శాస్త్ర నీతి కంటే మీ నీతి అధికము కానేడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అంటాడు. వాళ్ళు చాలా నియమ నిష్టలతో ధర్మశాస్త్ర ప్రకారం వారు తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు. తూచా తప్పకుండా అంటాడు, అందుకని తూచా తప్పకుండా వాళ్ళు తప్పనిసరిగా. అందుకని అక్కడ దాని మనకు అర్థం అవడానికి ఆయన రాంచిన మాటలు ఏంటంటే, వారు పుదీనాలోను జీలకర్రలోను సోపులోను 10వ వంతు ఇస్తున్నారు, కానీ వారు న్యాయాన్ని మర్చిపోయారు, కనికిరాన్ని మర్చిపోయారు, వారి విశ్వాసాన్ని మర్చిపోయారు.
కాబట్టి మనం కూడా దేవునికి ధనం ఇవ్వటం ద్వారా మనం వీటిని సంపాదించుకోలేం. మన ఆత్మీయతలో మనం ఒక ధనాన్ని మాత్రమే జయిస్తే సరిపోదు. మనం జయించి అంటే దానిని విడిచిపెట్టాం, కానీ పట్టుకోవాల్సిన వాటి సంగతి ఏంటి? నీ విశ్వాసము సంగతి ఏంటి? ప్రేమ సంగతి ఏంటి? న్యాయం సంగతి ఏంటి? కాబట్టి మనము తప్పనిసరిగా వాటిని కూడా మనం చేయాలని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒక పేజీ తిప్పితే 45వ వచనంలో అంటాడు ఇక్కడ, అందుకు మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనను మీరు ఎలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. మనము మనుషులు కూడా మనుషులతో మాట్లాడేది, మనుషులకు సహాయం చేసేది స్వార్థపూరితంగా కాదు, నిస్వార్థంగా మనం చేయవలసిన వారమేను. ఒక మనిషికి మనం సహాయం చేసేది లాభాపేక్షతో కాదు, మనం సహాయం చేయవలసింది లాభాపేక్షతో కాదు. మీరు ప్రభువుకు చేస్తున్నారని చేయండి అంటాడు. నీతిమంతులతో అంటాడు, మీరు నాకు ఆకలిస్తే భోజనం పెట్టారు, దాహం వేస్తే నీళ్ళు ఇచ్చారు, బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చారు, రోగంతో ఉన్నప్పుడు పలకరించారు, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదరించారు. కాబట్టి మీ కొరకు సిద్ధపరచని నిత్య జీవనంలోకి మీరు ప్రవేశించండి అంటే ఎప్పుడు చేసాము ఇవి అన్నీ? ఇదిగో నాకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టలా, నీళ్ళు ఇవ్వలేదు, బట్టలు ఇవ్వలా, పలకరించలా, ధైర్యం చెప్పలా. మిక్కిలి అల్పులైన వీళ్ళలో ఒక్కరికి చెయ్యలేదు గనుక నాకును చేయలేదు. అంటే మనుషులకి మనం సహాయం చేసే దాని దగ్గర మనం స్వార్థంగా అంటే లాభం కొరకు క్రైస్తవ జీవితంలో నిస్పృహ నిరాశ కారణం ఏంటంటే మరొకటి ఏంటంటే ప్రతిదాని దగ్గర మనకి ఫలితం వెంటనే వస్తుంది. కానీ దేవుని విషయంలో మనం ప్రయాసపడింది మనకు వెంటనే రాదు. ఆయన ఏమన్నాడంటే పరలోకమందు మీరు ధనాన్ని కూర్చుకోనండి. పరలోకమందు ధనాన్ని కూర్చుకున్నప్పుడు ఎప్పుడు మన ధనం మనకి ఇవ్వబడుతుంది అని అంటే మనం పరలోకి వెళ్ళిన తర్వాత. ధనాన్ని కూర్చుకోవడం అంటే చెప్పుకున్నాం, దానికి 3 రకాలుగా మనం ధనాన్ని కూర్చుకోవచ్చు అని. కాబట్టి మరి మనము ప్రతి దాని దగ్గర భూమి మీదే జవాబుని మనం పొందుకుంటున్న మనం ఆధ్యాత్మికత విషయంలో మాత్రం మనకి భూమి మీద
భూమి మీద దొరకదు. ఎవరి క్రియలకు తగినట్లుగా వారికి జీతం ఇవ్వడానికి నా యొద్ద సిద్ధం. ఎప్పుడు ఇస్తాడట జీతం? ఆయన వచ్చి తీర్పు దినాన్న ఆయన మనకిస్తాడట. కాబట్టి మనం చేయవలసినది ఎరిగి చేయకపోవటం ఏంటంటే, మనం మనుషులకు కూడా లాభాపేక్షతో కాక దేవునికి చేస్తున్నామని చేయగలిగితే మాత్రమే ప్రతిఫలం. లేకుండా ఉంటే గనక మనమేమవుతామంటే మనము దీని విషయంలో మనం ఏమైపోతుంటే తప్పిపోయిన వారంగా ఉంటాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పదిహేడవ వచనాన్ని చూస్తే, ఎవరి ఇష్ట ప్రకారం చదువుకుంటారు బైబిల్, అంతే కదా. చదవద్దంటే ఊరుకుంటారా? ఏదే లూదియా గారు నువ్వు చదవమని చదువుతావా? చదవు. మేలైనది చెయ్యనెరిగియు అలాగా చేయని వానికి పాపం కలుగును. మరి నాలుగవ అధ్యాయంలో ఈ చివరి వచనం, మొదటి వచనం నుంచి కొన్ని విషయాలు, మేలైనవి ఏంటి, మేలైంది ఏంటంట, ఒకటి నోరు మూసి కూర్చోవడం మేలైంది. యాకోబు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ, ఒక మనిషి నోరు మూసి కూర్చోవడం మంచిది. మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి. ఒక ఆయన ఇలా అన్నాడు, ఆడవాళ్ళు కనుక గదిలో పెట్టేసి ఫోన్ లేకుండా, ఏమీ లేకుండా, టీవీ లేకుండా తాళం వేస్తే తెల్లారబడి చచ్చిపోతారంట. ఎవరు లేక, మాట్లాడేవాళ్ళు లేక. మేలైనది ఏంటంటే, మనిషి, అందుకే అంటాడు మూర్ఖులు నోరు ముయ్యటం దేవుని చిత్తం. మేలైనది అందుకని, ఎందుకంటే విస్తారమైన మాటల్లో మనం తొందరపడి ఒక మాట మాట్లాడి మన జీవితాన్ని అంతా నెమ్మది లేకుండా జీవించటం కంటే
నోరు మూసుకుని జీవితకాలం అంతనే హాయిగా బ్రతకడం బెటరు. ఒక మాట చెప్తా నేను, మనం చెప్పినంత మాత్రాన ఎవరు మారరు. చెప్పనంత మాత్రాన మారిపోయే అవకాశం వాళ్ళ జీవితం నుంచి పోదు. పైగా మనం చెప్తే విరోధం. దేవునికి చెప్పడం బెటరు. రెండవది, మనం నోరు మూసుకోవటం చాలా మంచిది, ఉత్తమం. మరొకటి ఏంటంటే, కొంచెం మనం ఓర్పు పట్టగలిగితే ఎవరి క్రియలకు తగిన ఫలం వాళ్ళు పొందుకోవాల్సి ఉంటుంది. మనం నోరు మూసుకున్నంత మాత్రాన మనుషుడు విత్తిన దాన్ని కోసుకోకుండా ఉంటాడా? మన ఆదుర్ద తప్ప. ఆలోచించండి. మన ఆవేశం తప్ప. మనం నోరు మూసి కూర్చున్నాం కదా, వాళ్ళు ఎలా మారతారంటే, వాళ్ళని కన్నదేవుడు ఉన్నాడు, ఆయనకి తెలుసు. ఏ పురుగును పంపిస్తే, ఏ తెగులు పంపిస్తే, ఏ చిల్లి పెడితే వాడు మారతాడో ఆయనకి తెలుసు. మన ఆవేశం ఆదుర్ద కంటే నోరు మూసుకుని దేవుని వైపు చూస్తే, అందుకే అంటాడు, పగ తీర్చట నా పని. నీవు పగ తీర్చుకొనవద్దు. నిన్ను బాధ పెట్టేవాడు నీ శత్రువు కాకపోతే నీ మిత్రుడా? కాబట్టి మనుషుల విషయాల్లో మేలైనది ఏంటంటే, మనం తీర్పు తీర్చడం మేలైంది కాదు, మౌనంగా ఉండడం మేలైంది. చాలామంది భక్తులు ఏ పాపము లేకపోయినా తీర్పు తీర్చడం ద్వారా పాపమును కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఎవరిని చూసినా సీమోను, కుష్ఠరోగైన సీమోను దేవుని కనికరాన్ని పొందుకుని కుష్ఠవ్యాధి చేత విడుదల పొంది బాగుపడిన వ్యక్తే. కానీ దేవుని ఎదుట అతడు దోషిగా నిలబడ్డానికి కారణం ఏంటంటే, పాపి అయిన స్త్రీని చూసి. ఆమె సంగతి దేవుడే చూసుకున్నాడుగా. ఆమె జీవితాన్ని అంతటిని ఆయనే మార్చాడుగా. కాబట్టి రెండోదిగా ఇక్కడ ఏమంటాడంటే, మనం ఈ లోకంతో స్నేహం చేయకుండా ఉండడం మేలంటాడు. యాకోబు ఏమంటున్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము, ఇంతకీ దేవుని శత్రువులు ఎవరో తెలుసా? మనమే. లోకములో ఉన్నవి శరీరాశలు, నేత్రాశలు. అంటే శరీరాశ అంటే
బ్రతకడానికి మనిషి దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి. బ్రతకడానికి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఫేవర్ అయిన మాట ఏంటో తెలుసా? అప్పులు. దీని గురించి కొంచెం ఎక్కువగా ప్రస్తావన సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. పోస్టులు ఎక్కువ పెడతా ఉన్నారు అప్పు గురించి. అప్పు చేయడానికి కారణం ఏంటంటే వాడికి ఉంది, నాకు కూడా కావాలి. వాడికి ఏముంది? అప్పు చేయడానికి కారణం ఏంటంటే మన పక్కనోడికి ఏముందో మనకు కూడా అదే కావాలనే భావన మనిషికి రావటం వల్ల మనిషి ఏం చేస్తున్నాడంటే అప్పు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో మనమందరం లోకములో ఉన్న వాటి కొరకు బైబిల్ చేత్తో పట్టుకుని తిరిగే దేవుని పిల్లలమే కానీ లోక ప్రకారం మనం జీవిస్తున్న వాళ్ళం. ఇదేంటో కొత్తగా నిన్ను నేను నన్ను నీవు మనల్ని దేవుడు అంటాం కాదు. ఆ రోజు యాకోబు అలనాటి క్రీస్తు శకం 90వ సంవత్సరంలోనే చెదిరిపోయిన యూదుల గురించి మాట్లాడుతుంటున్నమాట. మీరు ఈ లోకంతో స్నేహం చేస్తున్నారు, మీరు దేవునికి శత్రువులు. దేవునికి శత్రువు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎరగని వారు దేవుని శత్రువులు కాదు. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరగని వారు. మనం ఎవరమంటే దేవుణ్ణి ఎరిగిన వారు. మనం తిండి కోసమో ఘనత కోసమో సుఖ సౌఖ్యాల కోసమో మనం బ్రతకవలసిన వాళ్ళం కాదు. మనమందరం మేలైన దానిని ఎరిగి దాని ప్రకారం మనం జీవించవలసిన వారమై ఉన్నాం. మంచిది ఏంటంటే తగ్గించుకోవడం మంచిది. ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు అహంకారాన్ని ఎదిరించే దీనులకి తన కృప అనుగ్రహించును. కాబట్టి మేలైనది ఏంటంటే ఒక వ్యక్తి తన పాపాలని కడుక్కోవడం మేలైంది. మరొకటి ఏమిటంటే చివరిగా నేను ముగిస్తూ మన జీవితానికి మనం ఏం చేసుకోలేని వారం. మన జీవితం అంతా దేవుని మీదే ఆధారపడి ఉంది. దేవుని దయ వల్ల ఆయుష్, ఆరోగ్యం, అనవసరాలను పొందుకునే మనం రేపేమి సంభవించునో మనకు తెలియదు. కాబట్టి మన జీవము కనపడే బుడగలాంటి మాయమైపోయే ఆవిరి వంటిది. కాబట్టి మనము మన జీవితంలో ఎవ్వరికి కూడా ఏది ఫలాన్ని నేను చేస్తానని మాట ఇవ్వకూడదు. యాకోబు ఏమంటున్నాడంటే ప్రభుచితమైతే మనము బ్రతికి ఉండి ఇది చేతుము అది చేతుమని చెప్పుకోవాలి. కాబట్టి మనము మేలైనది ఏ రోజైతే మనం మేలైన దానిని మనం అనుసరిస్తామో దేవుని నామానికి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతుంది. కొన్ని లక్షల రూపాయలు అప్పు తెచ్చుకుని బ్రతుకుతున్నామంటే దాని అర్థం ఏంటంటే నేను ఎన్ని సంవత్సరాలైనా బ్రతుకుండి అప్పులని కట్టేస్తానేగా. రేపు ఉంటావో లేదో అని దేవుని వాక్యం చెప్తుంటే
ఇన్ని లక్షల రూపాయలు అప్పులు ఇచ్చి నేను ఎప్పటికైనా దీని ద్వారా విస్తారమైన సంపాదన సంపాదించుకుంటామనేగా నమ్మకం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాక్య ప్రమాణాలని మనం అర్థం చేసుకునే వారంగా ఉంటున్నాం. రేపేం జరుగుద్దో మనకు తెలియదు. ఏ రోజు మన్నా ఆ రోజు తెచ్చుకోవాలి. తెల్లారు నువ్వు నేను బ్రతుకుంటే మైదానంలోకి వెళ్ళి మన్నా తెచ్చుకుంటాం. చచ్చిపోతే దేవుడు మన్నా ఇస్తే మన్నా తెచ్చుకుంటాం, లేదా తెచ్చుకోం అంతే. కాబట్టి మేలైన వాటిని మనం చేయలేకుండా ఉండడానికి వెరసి మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఎదుట దోషులుగా నిలబడే పరిస్థితి. పౌలు రోమాలోని సంఘంతో మాట్లాడుతూ మీరు దేవుణ్ణి ఎరిగిన వారైతే దేవుణ్ణి మహింపరిచేటట్లుగా మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తారు అంటున్నాడు. మరి మన సంగతి కూడా దేవుని వాక్యం జీవాహారం కదా. దేవుని వాక్యం ఒక్క ఆనాటి మనుషులకే కాదు, ఈనాడు మనుషులకు కూడా వర్తిస్తుంది కదా. అది ఆలోచించాలి. ధనం విషయంలో మనిషికి ఉన్నంత ఓపిక ఓర్పు దేవుని దగ్గర ఉందా? ఎంత శక్తినైనా కూడగొట్టుకుని ఎంత దూరమైనా వెళ్ళి వ్యాపారం చేస్తాడు. డబ్బు కోసం ఎంతైనా ప్రయాసపడతాడు. ఎండ వాన చలి మంచు పిల్ల పాప భర్త వ్యత్యాసం ఏమీ లేదు. అంటే మనం అందరం దేనికోసం? లోకంతో స్నేహం చేసేవాళ్ళం. మనం అందరం దేనిని పోగు చేసుకుంటున్నామంటే దేవునికి శత్రుత్వంగా, దేవునికి విరోధంగా నడిచి దేవునికి శత్రువులు అవ్వడానికి. సున్నితమైన విషయాలు ఇవి. చాలా సున్నితంగా పరిశీలన చేస్తే కానీ అర్థం కాని విషయాలు ఇవి. దేవునికి మిత్రులుగా ఉంటున్నామనుకుని, దేవునికి శత్రువులుగా ఉంటూ దేవునికి మిత్రులుగా ఉంటున్నామనుకుని మోసపోయే పరిస్థితులు ఇవి. మేలైనది ఎరిగియుండియు. కాబట్టి దేవుని గురించి మనకు అర్థం కానప్పుడు, దేవుని యొక్క ప్రమాణాలకు మనకు అర్థం కానప్పుడు మనందరికీ చాలామంది వ్యక్తులు తెలుసు, కానీ ఆ వ్యక్తి యొక్క అంతరంగం ఎవరికి తెలుసు? చాలామంది పిల్లలకి తమ తల్లిదండ్రులు మా అమ్మ నాన్న అంటారు, కానీ అమ్మా నాన్న అంతరంగం ఆ పిల్లలకు తెలుసా? తెలిస్తే వాళ్ళు మంచిదానినే చేస్తారు. ఈ రోజున క్రైస్తవ సహవాసం, క్రైస్తవ సంఘం అలనాటి నుంచి ఈనాటి వరకు దేవుణ్ణి ఎరగని వారిగానే, దేవుడు మాకు తెలుసు అండి, దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటేనండి వాక్యం చదువుకుంటాం అండి, ప్రార్థన చేసుకుంటాం, ఆదివారం మందిరానికి రావటం, దేవునికి దశంభాగాలు ఇవ్వటం. క్రైస్తవులకి తప్ప ఏం చేయట్లా.
దేవుణ్ణి ఎరిగి, దేవుని యొక్క అంతరంగాన్ని ఎరిగి, దేవుని మనసుని ఎరిగి, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి జీవించటం తెలియని క్రైస్తవ తరం. అది అర్థమైతే మనము ఆయన ప్రేమించిన వారు ఎవరో, ఎంతమందో ఆయనకి దగ్గరగా, ఆయన హత్తుకున్న వారుగా ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉండగలుగుతాం. మరొక మాట చెప్పాడు, అదేంటంటే కృతజ్ఞత. ఏమన్నాడు? రోమిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనంలో మరొక మాటను కూడా ప్రస్తావించాడు ఆ సంఘంతో. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ కృతజ్ఞత లేకపోవడం పాపం. మనందరికీ తెలుసు, 10 మంది కుష్ఠరోగులు ప్రభు బాగు చేస్తే ఒక్కడైనా, అన్యుడైనా సమరయుడైనా అతడు మాత్రమే వెతుక్కుంటూ ప్రభువుని మహింపరిచి ప్రభువుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. 9 మంది ఎక్కడ అంటే వారు కృతజ్ఞత చెల్లించలేని వారిగా. కృతజ్ఞత కలిగి జీవించలేని తరం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంటానే ఉంది. కృతజ్ఞత ఉంది అనడానికి గుర్తు ఏమిటి అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి వెతికేవాడుగా ఉంటాడు, దేవుని గురించి తెలుసుకునేవాడిగా ఉంటాడు, దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలనే ఆసక్తి అతనిలో ఉంటుంది. అందుకే ఆ కుష్ఠరోగి ఏం చేశాడంటే, యెరూషలేముకు ప్రయాణమే వెళ్ళిపోతున్నా ఆయనని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ రోజున కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన సంఘం ఏం చేస్తుంది అంటున్నాడంటే, పౌలు తమ వాదములు యందు వ్యర్థులైరి అంటున్నాడు. అంటే ఏం మాట్లాడుకుంటారంట ప్రజలు? సంఘం ఈరోజు ఏం మాట్లాడుకుంటుందంట? నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు అలాంటి వాడివంటే నువ్వు అలాంటి వాడివి, నువ్వు అలాంటి దానివంటే నువ్వు అలాంటి దానివి, మీ బిడ్డలు ఎలాంటి వారు అని అంటే అవతల వాళ్ళు ఏమంటున్నారు? ఏమన్నాడు పౌలు? మీరు కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలను గాని, కృతజ్ఞత వచనం. మనం ఎన్ని విషయాల్లో క్రైస్తవ సంఘం ఎన్ని విషయాల్లో తగాదాలు పెట్టుకుంటా ఉన్నది. తగాదా ఎందుకని? యాకోబు అన్నాడు, మీలో దేనికి పోరాటాలు? 4వ అధ్యాయంలో మీలో దేనికి పోరాటాలు? మీ శరీరేచ్ఛల నుండే కదా. మీ శరీరంలో ఉన్న కక్ష, క్రోధము, మత్సరము, భేదములు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటు. వ్యక్తులు భక్తి కలిగిన వారు, భక్తి పరులు కలుసుకున్నప్పుడు వారు కలిసి వారిని ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలంటే ఇద్దరూ శరీరానుసారులు అయినప్పుడు కొట్టుకోకుండా ఏం చేస్తారు చెప్పండి? నువ్వెంత అనుకోకుండా ఏం చేస్తారు చెప్పండి?
ఇద్దరూ శరీరానుసారులు అయితే ఇద్దరిలో ఉన్న కక్షలు, క్రోధాలు, కోపాలు, మెత్సరాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, 2 కత్తులు ఒక వరలో ఉంటాయా? 2 కత్తులు. కాబట్టి శరీరానుసారం కలుసుకున్నప్పుడు కొట్టుకోక ఏం చేస్తారు? మరి ఆత్మానుసారం కలుసుకున్నప్పుడు ఏం చేస్తారు? ఎలిజబెత్ మరి కలుసుకున్నప్పుడు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. ఆలోచించాలి. ఎందుకనంటే మనము దేవుడు మనకు చేసిన మేలును బట్టి మనము దేవుణ్ణి స్తుతింపవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి గురించి ఎరగని తరం మనది. రేపొద్దున అసలు శూన్యమే కదా. ఇప్పుడే నామకార్థ క్రైస్తవ జీవితాన్ని పెంచి పోషిస్తున్నాం మనం. రేపొద్దున శూన్యాన్ని, మన పిల్లలు శూన్యములో జీవించే పరిస్థితి. కాబట్టి మనమందరం దేవుణ్ణి ఎరిగి దేవుని ఎడల కృతజ్ఞతాభావాన్ని కలిగి దేవుని మనమందరం స్తుతించాలని పౌలు ఆనాడు రోమలో ఉన్న సంఘంతో మాట్లాడినట్టు ఈ రాత్రి మనతో మాట్లాడుతుండగా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుని మన జీవితాల్లో ఉండబడిన చాలా సున్నితమైన విషయాలు, అవి చాలా సున్నితమైన విషయాలు. దేవుని వాక్యం దగ్గర బాగా పరిశీలన చేసుకుని ఆమె 10 వెండి నాణాలు 1 వెండి నాణాన్ని పోగొట్టుకున్నప్పుడు దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చితే కానీ దొరకలేదట. అది దేవుని వాక్యం దగ్గర నీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటే కానీ నీ జీవితం అర్థం కాని పరిస్థితి. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దీనదాసుడికి, మీ పిల్లలకి మీరు ప్రేమించి మీ లేఖనాన్ని మేము చదువుకుని దాన్ని ధ్యానం చేయడానికి మీరు కృప చూపించారు. అందును బట్టి మీకు వందనాలు. మీ వాక్యము వెల్లడగుతోని వెలుగు కలుగుతుంది. ఆ వాక్యం అనే వెలుగులో మా జీవితాలు మిమ్మల్ని ఎరగని వారిగాను, మీ ఎడల కృతజ్ఞత భావము లేని వారిగా మా జీవితాలు మీ ఎదుట మీకు విరోధంగాను, మిమ్మల్ని బాధ పెట్టే రీతిగాను, మిమ్మల్ని ఎరగని జీవితాన్ని మేము కలిగి ఉండడం కదా. అయితే మమ్మల్ని క్షమించి జాగ్రత్తగా మా జీవితాన్ని మేము విన్న వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుని మేము పశ్చాత్తాపడి మా జీవితాలు మేము కట్టుకొనడానికి మీరు మాకు సహాయం చేయండి. మీ లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ లేఖనాన్ని బట్టి మీ ఎదుట మేము మిమ్మల్ని ఎరగని వారిగా, మీ ఎడల కృతజ్ఞతాభావం లేని యొక్క జీవితం మా అంతరంగాల్లో ఉన్నది. దయతో నన్ను మమ్మల్ని క్షమించి లేఖనాన్ని బట్టి కృతజ్ఞతను కలిగి మేము మీకు ఇష్టలుగాను మీ కృపను పొందుకునేవారిగా కొనసాగటానికి కావలసిన మీ చాలినంత కృపను మీరు మాకు ఇచ్చి నడిపించమని, వాక్యము ప్రతి వారి జీవితంలో కార్యం చేయడానికి మీరు సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో ఈ మనవులు, ఈ స్తుతులు, ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.